హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దనమాట. సో వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. అబ్బా అప్రాక్స్ నేను వీడియో పెట్టి 6 days 7 days అవుతున్నట్టుంది, 1 week పైనే. ఇంతకీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామన్నమాట చాలా ఫాస్ట్గా. మేమందరం కలిసి అయితే రెస్టారెంట్కి వెళ్ళాము. గుంటూరులో అనమాట డ్రైవ్ పోలీస్ అనే రెస్టారెంట్ ఉంది కదా. నేను అంతకుముందు కూడా నా ఫ్రెండ్ హనీతో కలిసి వెళ్ళాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ. సో అందుకోసమని మేము మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. అది కార్తీక మాసంలో తీసిన వీడియో అనమాట ఇదైతే. ఇంకా అందుకోసమని మేము ఎవరం కూడా నాన్ వెజ్ అయితే తినము. నెక్స్ట్ మా అబ్బాయి ఒక్కడే చికెన్ ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. ఇంకా ఫుడ్ రావడానికి టైం పడుతుందని ఇక్కడ నిబ్బి వేషాలు అయితే వేస్తున్నాను. అంటే ఫన్గా ఉంటుంది. వాడేమో ఊరిస్తూ ఉన్నాడు తింటారా తింటారా అని. లేదు నిష్టగా ఉండాలి అది ఇదని చెప్పాము. అదిగో చూడండి అలా ఆడిస్తూ ఉంటాడనమాట. అలా బాబాయ్కి వాడికి కూడా చాలా బాండింగ్ క్లోజ్గా ఉంటుంది అనమాట. అంటే చాలా ఏమంటారు ఓన్ చేసేసుకుంటారు రుషిక్ సాయి అందరినీ కూడా. మేము ఇక్కడైతే ఇంకా బేబీ కార్న్ స్ప్రింగ్ రోల్స్ అయితే చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే వర్షం పడుతుంది ఆ రోజు. ఎంత హెవీ రెయిన్ అంటే అసలు బయటికి రావటానికి కూడా స్కోప్ లేనంత. ఇప్పుడు మేము ఆ రెస్టారెంట్లో ఉన్నాగా, రెస్టారెంట్ గోడల్లోంచి కూడా వాటర్ వస్తుందన్నమాట. హెవీ రెయిన్ వస్తుంది. ఆ రెయిన్లో బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మేము వెళ్ళిన టైం కూడా అప్రాక్స్ ఈవినింగ్ 3:30కి ఆ టైంలో వెళ్ళామన్నమాట బయటికి. ఏంటో అసలు టైమే తెలియలేదు, అలా గడిచిపోయింది. ఫాస్ట్గా అయిపోతూ ఉంది. మేము లంచ్కి 3:30 ఆ టైంలో వెజ్ రెస్టారెంట్లు అయితే నాకు అసలు దొరకట్లేదు అబ్బా గుంటూరులో. ఏంటంటే టైమింగ్స్ ఒకటి పెడుతున్నారు. టైమింగ్స్ లేకుండా ఏ టైంలో వెళ్ళినా కానీ హ్యాపీగా ఫుల్ వెజ్ మీల్స్ తినే రెస్టారెంట్లో నార్మల్గా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. 2 3 ఉంటున్నాయి. అవి కూడా ఈ వర్షాలకి అప్పుడు క్లోజ్ చేశారనమాట. సో మంచి వెజ్ రెస్టారెంట్లు పెట్టుకుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఫ్యూచర్లో నేనే పెట్టుకుంటానేమో. అంటే మనకి ఏమంటారు అంత కెపాసిటీ రావాలని నన్ను బ్లెస్ చేయండి అందరూ. నేనైతే అప్పుడు వెజ్ రెస్టారెంట్ పెడదామని అయితే డిసైడ్ అయ్యా. సో అంబియన్స్ అంతా కూడా చాలా వార్మ్ లుక్తో చాలా బాగుందన్నమాట. మాకు నచ్చింది. కానీ జనాలు ఎవరు లేరనమాట రెస్టారెంట్ మొత్తంలో. మేము మాత్రమే ఉన్నాము. చూడండి ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. అంటే మంచి క్వాలిటీ టైంని అయితే స్పెండ్ చేసాము ఉన్నన్ని రోజులు మా సిస్టర్ వాళ్ళు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా నేను మా సిస్టర్స్తో ఉన్నప్పుడు. అది ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అన్న ఇదిలో నేను ఉంటాను. ఇంకా వీళ్ళిద్దరైతే ఏమంటారు టామ్ అండ్ జెర్రీ లాగా గిచ్చుకుంటా గిల్లుకుంటా ఆడుకుంటూనే ఉంటారు. వాడేమో చికెన్ తింటావా బాబాయ్ అది ఇది అని అంటూ ఉంటాడు. ఇంకా తినేమో ఏదో ఒకటి మాట్లాడుతూ ఫన్నీగా ఇంకా అలా 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 టైం స్పెండ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా పుల్కా అయితే ఆర్డర్ చేశాము. బిర్యానీ అది ఎందుకులే అని. పైగా ఆ రోజు ట్యూస్డే. సో నేను అంటే రైస్ అది తినను అనమాట. సో అందుకోసమని ఇంకా మేము నాన్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా నాన్స్ అయితే వచ్చాయి. దాంట్లోకి మేథీ చమన్ కర్రీ అండ్ పన్నీర్ చెప్పామన్నమాట. అవి కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. బట్ వాళ్ళు ఏంటంటే చెప్పినాక ఒక చాలా లేట్గా తీసుకొస్తున్నారు. అదొక్కటే మైనస్ అనమాట. వర్షాల కారణంగా మేము ఏది అడిగినా కానీ లేదు 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 అని చెప్తూ ఉన్నారనమాట. అంటే మేము లాస్ట్ టైం హనీతో పాటు వెళ్ళినప్పుడు స్నిక్కర్స్వి ఆర్డర్ చేసాం కదా, అవి యావరేజ్గా ఉన్నాయని చెప్పా. అవి ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో అవి అడిగితే లేరండి వర్షాలు పడుతున్నాయి కదా, అవి చేయటానికి ఎవరు లేరు అని చెప్పారనమాట. సో ఇలా లేదు లేదు అనేసరికి వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ టైప్లో అనిపిస్తుంది కదా, అలా అనిపించింది. కానీ నార్మల్గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అంతవరకు అయితే ఓవరాల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మనం వెళ్ళి ట్రై కూడా చేయొచ్చు.
నేను ఇక్కడ వీళ్ళని రివ్యూ అడుగుతున్నాను అనమాట, ఎలా ఉంది ఏంటి టేస్ట్ బాగుందా అని. వాళ్ళు చెప్తున్నారు, నీ వీడియో నువ్వు తీసుకోమ్మా, ఏంటి మమ్మల్ని కదిలిస్తావు అది ఇదని. సో ఇంట్లో పెట్టినట్టుగా చూసారా బాక్స్ పగిలిపోయింది, దాంట్లోనే తీసుకొచ్చారు. ఇంకా ఫుడ్ తిన్న తర్వాత మేమైతే ఇంకా స్టైల్ అప్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ షాపింగ్ చేద్దామని వెళ్ళాము, బట్ షాపింగ్ చేయలేదు, జస్ట్ చూసి వచ్చామన్నమాట. మేము వెళ్ళి అంతా తిరిగి చూసి ఇంటికి వచ్చే టైంకి మాకు 7:30, 8 అయిపోయింది. ఇంకెలాగో 3-4కే తిన్నాం కదా అని చెప్పేసి ఇంకా మేము ఫుడ్ కూడా ఏం తినలేదు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో స్టైలప్లో ఏంటి అని అంటే స్టార్టింగ్ మనకి 200 నుంచే స్టార్టింగ్లో ఉంటాయి టాప్స్. అవి కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. నేను చాలా టాప్స్ కొనుక్కున్నాను, అంతకుముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇక్కడ అప్రాక్స్ ఒక 4-5 అలా కొనుక్కున్నాను అనమాట. క్లాత్ అది కూడా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది మనకి. జూడియోలో కూడా అలాగే ఉంటాయి, ఇక్కడ కూడా అలాగే అనమాట. మనకి చాలా ఏమంటారు రీజనబుల్గా దొరుకుతాయి. డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలి అని అంటే తీసుకోవచ్చు. మేము ఇక్కడ చూస్తున్నాం కానీ ఆ రోజు ఎందుకో మాకు తీసుకోవాలి అన్న మూడ్ రాలేదు. చాలా వరకు ట్రైల్ వేసాము, 2-3 టాప్స్ చూసాము, ఓకే అనుకొని బిల్లింగ్ దాకా తీసుకొచ్చిన టాప్ని ఆపేసిన సందర్భం కూడా ఉందన్నమాట ఆ రోజు మాకు. ఎందుకో అబ్బా తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రాలే, అంటే డిఫరెంట్గా ఉన్నాయి తీసుకుందాము అని అనుకున్నాం, బట్ అనిపించలేదన్నమాట. మీరు ఎప్పుడైనా కూడా బిల్లింగ్ దాకా తీసుకొచ్చి కొనకుండా వచ్చారా? మీకు కూడా ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదురయ్యాయా అనేది కింద కమెంట్ చేయండి. సో వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేసుకోవట్లేదు. అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అబ్బా. మీరు వీడియో చూసి లైక్ చేయడం వల్ల ఫర్దర్గా వేరే వాళ్ళకు కూడా మా వీడియో అనేది యూజ్ అవుతుంది కదా. సో ఓవరాల్గా మా వీడియో అయితే ఇదన్నమాట. వీడియో అంతా ఎలా అనిపించిందో ఏంటో కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. ఎందుకు అని అంటే మీరు మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ కూడాను. బట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం తప్పకుండా చేయండి. కిడ్స్ వేర్ అయితే చాలా బాగున్నాయి ఇందులో. నేను రీసెంట్గానే తీసుకుందాం అనుకున్నాను, బట్ అకేషన్ ఉన్నప్పుడు వెళ్ళి తీసుకొద్దాంలే మా వాళ్ళ కోసం అని అయితే నేను అనుకున్నా. డెఫినెట్గా నేను మళ్ళీ వెళ్ళినప్పుడు కిడ్స్ వేర్ సెక్షన్ని సపరేట్గా అయితే ఒక వ్లాగ్ చేసి పెడతానన్నమాట. కిడ్స్ వింటర్ వేర్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్గా ఓవరాల్గా ఇదన్నమాట. బయట చూస్తున్నారు కదా వర్షం జస్ట్ అప్పుడే ఆగింది అనమాట. నేను బయట అది కూడా వాతావరణం తీసాను, అది తుప్పర పడుతూనే ఉంది అనమాట, గ్యాప్ ఇవ్వట్లేదు వాన. ఓవరాల్గా ఇదన్నమాట. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.